డిసెంబర్ 25 దేవుని వాక్య ధ్యానాంశం దైవానుగ్రహము. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుండి 39 వరకు, అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 54 నుండి 60, కీర్తన 136. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప వలన మనం అందరం గడిచిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ దినం వరకు ప్రభువుని కలిగి ముందుకు వెళ్ళే కృప ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ క్రీస్తు జనన దిన మహోత్సవ వేడుక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. దైవ అనుగ్రహము అనే మాట చాలా ఉన్నతమైన బలమైన మాట. ఎవరైతే దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటారో అట్టి వారికి శ్రేష్టమైన దీవెనలు రకరకాల సందర్భాల్లో కలగటం అనేది మనము గమనించవచ్చు. ఇక్కడ మీరు మత్తయి సువార్తలో గమనించినట్లయితే 23వ అధ్యాయం 34 నుండి 39 వరకు ప్రభువు యొక్క అనుగ్రహము ఎలా ఉన్నదో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు తను ఇచ్చేటువంటి దీవెన అనుగ్రహ రూపంలో ఏ విధంగా ఇస్తాడు అని మనం ఆలోచన చేస్తే, యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుతానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు చేసిన కార్యాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నేను మిమ్మును ఎన్నో మార్లు చేర్చుకుంటున్నాను. దేవుడు చేర్చుకునేవాడు. మనలను ఆయన హృదయాన్న హత్తుకునే దేవుడు. చేర్చుకునేటువంటి లక్షణము ప్రభు అయిన క్రీస్తు వారి యొద్ద పుష్కలంగా ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాల్లో ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. నా యొద్దకు వచ్చి వారిని నేను అంత మాత్రము త్రోసివేయను. ప్రభు చేర్చుకోవాలనేటువంటి కృప దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా ప్రజలు దాన్ని తిరస్కరించి వెళ్ళిపోతున్నారు. అంటే దైవ అనుగ్రహాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని కోల్పోయిన నాటి ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మనలను ప్రభు చెంతకు చేర్చేదిగా, దేవునిలో ఐక్యపరిచేదిగా, ఆయనను పూర్తిగా ఎరిగి ఆయన ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే కీర్తన 136లో మనం చదువుకుంటే 14వ వచనంలో అక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మీరు గమనిస్తే, నేను వారిని దాటి పోనిచ్చాను, నేను వెళ్ళనిచ్చాను అనే మాటను ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోచేసాను. ఆయన కృప నిరంతరమును. ఇదే దేవుని అనుగ్రహం. దాటిపోనిచ్చాడు ప్రభు, ఆ అనుమతినిచ్చాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వెళ్తూ ఉండగా వారికి మధ్యలో ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇలాంటి సందర్భంలో ప్రభు దాటిపోజేసాను. ఇదే దేవుని అనుగ్రహం. నీ కష్ట సమయాల్లో, నీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నీ ముందు ఇంకా నువ్వు ఎటు వెళ్ళలేను అనేటువంటి పరిస్థితుల్లో ఆయన అనుగ్రహం నీ మీదకు ఉంటుంది. స్వార్థ భాగంలో మనం గమనిస్తే, మనుషులు పాపం చేత చచ్చిన వారిగా ఉన్నటువంటి వారిని ఆయన హత్తుకుంటే వారిని రక్షించాలని చూసిన అనుగ్రహాన్ని కనబడుతున్నాం, కానీ ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ ఒక భౌతిక సంబంధమైన శ్రమ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు ఆ శ్రమను ప్రభువు వారిని దానిలో నుండి దాటిపోజేశారు. దేవుని అనుగ్రహము పూర్తిగా వారి మీదకు వచ్చినట్లుగా, తద్వారా వారు
ప్రభువుని మహిమపరిచారు, కానీ అది తాత్కాలికమైనదిగా ఉన్నది. ఆ తదుపరి దేవుని కార్యములను వారు వెంటనే మరిచిపోయేరి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అంటే మన ఇశ్రాయేలీయుల ప్రజలు, మన పితరులు దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటున్న వారిగా కొంతమంది ఉన్నారు, పొందుకున్నవారు దాన్ని మరిచిన వారిగా కనబడుతున్నారు. మరికొంతమంది దేవుని అనుగ్రహము ఇవ్వాలని చూచిన దాన్ని పొందుకోకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి ప్రజలను మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని అనుగ్రహము ఎల్లవెల్లలా మన మీద ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇక్కడ అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చూస్తే స్టెఫను దేవుని కొరకు సాక్షిగా, హతసాక్షిగా నిలబడ్డాడు. ఆయనను రాళ్లతో కొట్టిన సందర్భం మనకు కనబడుతుంది. ఆయన చనిపోతూ ఉండగా ప్రభు యొక్క అద్భుతమైనటువంటి దర్శనం, దేవుని అనుగ్రహము ఏ విధంగా స్టెఫెన్ మీదకి వచ్చిందో అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 55-56 వచనాల్లో కనబడుతుంది. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడి ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమును నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారా, అదే దేవుని అనుగ్రహం. ప్రభువుకి ప్రార్థన చేయగా ఆయన తన దర్శనాలతో స్టెఫన్ను దర్శించి తన యొక్క రాజ్యానికి ఆహ్వానించాడు. ద గ్రేట్ బ్లెస్సింగ్. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే ప్రభు కొరకు నీతిగా, ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడతారో, అలాంటి వారికి దేవుని అనుగ్రహము చాలా ఖచ్చితంగా ఉంటుంది అని స్టెఫెను ఒక మంచి ఉదాహరణగా మనకు కనబడుతున్నారు. అటువంటి దైవానుగ్రహాన్ని మనం పొందుకున్న వారంగా, దైవానుగ్రహమును కలిగి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 బలహీనతలోనే నా శక్తి సంపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలును. పౌలు యేసు ప్రభువుల వారి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ చూస్తూ ఉన్నాం. ఎఫెసీ 2:8 మీరు కృపచేతనే విశ్వాసం వలన రక్షింపబడ్డారు. రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తాం దేవుని యొక్క కృప ఎంత అపరిమితంగా ఉన్నదో రోమా సంఘానికి పౌలు మాట్లాడుతూ రాస్తూ ఉంటాడు. ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా ఉండును అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. అంటే పాపులు అనేవారు రక్షింపబడాలి, పాపులు అనేవారు నశించిపోకూడదు అనేటువంటి ఉద్దేశముతో దేవుని అనుగ్రహము ఎల్లవెల్లలా వారికి కావలిగా ఉండి వారిని రక్షించడానికి తహతహలాడుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుని అనుగ్రహము పొందేటువంటి వారు, దేవుని అనుగ్రహం కొరకు తహతహలాడేవారు, దేవుని అనుగ్రహం కొరకు ఎదురు చూసే వారి యొక్క లక్షణాలు ప్రభువుని చేరాలనే ఉద్దేశంతోనే ఉంటాయి, ప్రభు దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే వారు ఉంటారు. అలాంటి దేవుని అనుగ్రహం కొరకు మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. మన జీవితాలు ప్రభువుకి ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం. ఆయన అనుగ్రహం పొందుకున్నవారు, దేవానుగ్రహాన్ని సంపాదించుకున్న వారి జీవితం ధన్యకరము. స్టెఫెన్ జీవితం అలాగే ఆశీర్వాదకరంగా మారింది. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించి దైవ అనుగ్రహమును పొందుకున్న మరియమ్మ వలె, దైవ అనుగ్రహం పొందుకున్న ఆనాటి అనేక మంది భక్తుల వలె మీ జీవితాలు మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు బెత్లెహేములో జన్మించాడు. దైవ అనుగ్రహం పొందిన మరియ ద్వారా జరిగింది. అనేక వేల మంది ఆనాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే ప్రవచన నెరవేర్పు కొరకు ఎంతగానో ప్రార్థన చేసుకున్నారు. ఎంతో భక్తితో శ్రద్ధతో మెస్సయ్య నా గర్భాన పుట్టాలి అని ఆలోచించారు. అయితే మరియను మాత్రమే దైవ అనుగ్రహం వరించింది. దానికి కారణం మరియ, కన్య అయిన మరియ యొక్క జీవన విధానం. వారిని బట్టి ప్రభు వారిని దర్శించాడు. ఈరోజు నీవు దేవుని అనుగ్రహం పొందుకుని ప్రభు నీ జీవితంలో, నీ ఇంటిలో నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నువ్వు దేవుని దృష్టిలో సత్ప్రవర్తన కలిగి ముందుకు వెళ్ళాలి. అటువంటి ఆలోచన ద్వారా ఈ క్రిస్మస్ మీ జీవితాలకు వెలుగును తీసుకురావాలని, దైవ అనుగ్రహాన్ని పొంది మీరు ఆశీర్వదింపబడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునగాక. ఆమేన్. మీ అందరికీ మరొక పర్యాయము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు
తన అనుగ్రహాన్ని మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలు నీ అనుగ్రహాన్ని పొందుకున్న ఈ క్రిస్మస్ ఆనందంగా ఉన్నట్లు దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు ప్రతి చోట మీ సహాయం బిడ్డలకు దయచేయండి. ప్రభు, జరుగుతున్న ఆరాధనలన్నిటిలో కూడా మత సామరస్యం కలిగి ప్రతి చోట సంతోషంగా ఆరాధనలు జరుగుటకు నీ కృప దయచేయండి. మా దేవ, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దైవానుగ్రహము మీకు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.